ఒక స్త్రీ జాతిని అవమానించేలా మాట్లాడిన మాజీ కోవూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి విమర్శలు అత్యంత జుగుత్సాకరం. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని విమర్శించడం తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, జోమ్నన్ కోఆర్డినేటర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. రాష్ట్రంలో కాంట్రవర్షియల్గా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి 6 టర్ములు గెలిచినటువంటి సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి రాను రాను బుద్ధి మందగించింది. లేడీస్ జోలికి ఎవరన్నా వెళ్తారా? ఆయన పాత రోజులలో అనుకుంటున్నట్టున్నాడు. పోయా, ఇమేజ్ పోయా, మొత్తం పోయా. కొద్దిగా గొప్ప ఏమని కొంతమందికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అతని మీద ఏదో కొద్దిగా ఉంటే అది కూడా పోయా. ఇంకా ఇంటికే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైంది ప్రసన్న కుమార్ రెడ్డి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఈయనకి వచ్చినటువంటి ఫ్యాక్టరీ, ఆయన తయారు చేస్తే ఏ ఫ్యాక్టరీలో నుంచి వచ్చాడు ఆయన? వైసీపీ. అది వైసీపీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో నుంచి వచ్చాడు. ఆయన తయారు చేసే వ్యక్తులందరూ కూడా తల్లిని చెల్లిని అవమానించి అవన్నీ మర్చిపోయి అవహేళన చేసి రాష్ట్రం అంతా తిట్టించుకునేటువంటి ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక ఏడు ఎత్తి నిండు సభలో ప్రశాంతమని చూపిస్తుంటే 4 ఏళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి నీ వైపు చూపుతున్నాయి అనేటువంటిది మర్చిపోవద్దు. జనరల్గా లేడీస్ జోలికి వెళ్ళేటప్పుడు ఆలోచించి పెడతారు. ఇంతకుముందు కూడా ఇట్టే బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలి అని చెప్పని వెంటనే పోయి మళ్ళీ కాళ్ళు కొట్టుకొని పొరపాటు అయిపోయింది అని చెప్పని వేరే వాళ్ళని సినిమా యాక్టర్ తీసుకెళ్ళి రికమెండ్ చేయించుకున్నటువంటి సన్నివేశాలు ఇవన్నీ ఒక ప్రసన్న కుమార్ రెడ్డికే చెల్లడం. ఎలక్షన్స్కు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారు తెలుగుదేశంలోకి రాకముందు ఒక నెల ముందు అనుకుంటాను కోసం పార్వతీ సమేత దంపతులు, పార్వతీ పరమేశ్వర్లు అని పొగిడి అదే నోటితో ఈరోజు మళ్ళా తిరుగుతున్నామంటే నీకు అసలుకి జ్ఞానం ఉందా అని ప్రజలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇలా తిరుగుబాటు తయారైంది. ఈరోజు లేడీస్ పిలిపిస్తే ఉద్యమానికి ఊళ్ళో ఒక 2-3 వేల మంది ప్లకార్డులు పట్టుకొని చూస్తున్నారంటే రాష్ట్రం అంతా ఏ విధంగా మాట్లాడుతుందో అనేటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియారిటీ ఉంది, 9 సంవత్సరాలు మేమే కోవూరు వేయలేము, మా నాయన 3 సంవత్సరాలు, నేను 6 సంవత్సరాలు అని చెప్పుకునేట్టే సరిపోదు. కనీసం ఆ మాట్లాడినటువంటి బయట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మీ మిస్సెస్ కాడ, మీ అప్పచెల్లెల కాడ, మీ తోబుట్టూరు కాడ ప్లే చేసి చూపించి బాగుందని అంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరు కూడా మాట్లాడరు. ఉంటారు, మీకే కాదు ఆవేశపరులు ఉండేది, కార్యకర్తలు అందరికీ ఉంటారు. ఏది ఎట్టయినా సరే నువ్వు చేసింది మాత్రం చాలా రాంగు, నీకు ఇది తగదు, నీకు మైండ్ పనిచేసినట్లేదు, దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందరిలో పలసపడిపోయినాం. ఈరోజు నిన్ను వద్దనుకుని 54,000 ఓట్లతో నిన్ను గద్దె దించి ప్రజలు పట్టం కట్టినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి ఆడమనిషి అనేటువంటిది కూడా చూడకుండా మాట్లాడి ఇంత దూరం ఇంటి మీదకి తెచ్చుకొని ఎత్తి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. చట్టం పని చట్టం చేస్తుంది. వాళ్ళు మాకు తెలియదని చెప్తున్నారు. ఇది జరగడం అనేది దురదృష్టకరమైన, కానీ
మీరు ఫలానా వాళ్ళు చేయించారు అని చెప్తే అది అంత ఈజీ కాదు, నమ్మరు. చేసేటువంటి వ్యక్తులు బీపీఆర్ కానీ ప్లస్ ప్రశాంతం కానీ అలా ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులు కాదు అనేటువంటిది నెల్లూరు జిల్లా అంతా తెలుసు. వాళ్ళకు తోచిన మీ పద్ధతులు నచ్చక మీ పార్టీలో నుంచి ఉండలేమని చెప్పని బయటకు వచ్చేసి ఈ పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు 10 మందికి సహాయం చేయడము, వాళ్ళు 10 రూపాయలు సంపాదించినప్పుడు 1-2 రూపాయలు ఖర్చు పెట్టడము, ప్రజాసేవ చేయడము చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని నువ్వు నిందించడము, ప్రభాకర్ అన్న నాకు చెప్పుంటే నేను మంచి కన్నెపిల్లని చూసి మాట్లాడి నీకు పెళ్లి చేస్తుండేదా వాడిని అని చెప్పి అన్నావు. ఎప్పటి నుంచి బ్రోకర్ వ్యాపారం చేస్తున్నావు? ఎప్పటి నుంచి ఈ మ్యారేజ్ బ్రోకర్ వ్యాపారానికి మొదలుపెట్టావు అనేది చెప్తే మా కాడ కూడా కొన్ని అమ్మాయిలు కావాల్సి ఉంటే అబ్బాయిలు కావాల్సి ఉంటే చెప్తాము. దానికి కూడా మీరు మీ వంతు మీరు సహకరించవచ్చు. ఏలు చూపించేటప్పుడు గురి కింద సామెతలాగా నీ చరిత్ర ఎవరికి తెలియదు. జూబ్లీ హిల్స్ ఇంటికాడ నుంచి మెడ్రాస్ క్లబ్ దాకా సినిమాలే వీలా. నీది పెద్ద సినిమా అయిపోయానే, మరి ఎందుకట్ట చేసుకున్నావు ప్రసన్న కుమార్ రెడ్డి? ఏమైందా ఆయన అయిపోయింది, ఇబ్బంది లేదు. కానీ నువ్వు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ పొరపాటు అయిందనేసి ఒక మాట చెప్తే ఆడవారంతా కూడా నిన్ను వదిలేదానికి సిద్ధంగా ఉంటారు. కానీ నువ్వు ఇలాంటి దౌర్జన్యం చేసి నేను తీసుకోను, నా మాటలు వెనక్కి తీసుకోను అని చెప్తే అది సమాజం కూడా హర్షించదు. అంటే మీకు ఇవే నేర్పించాడా జగన్మోహన్ రెడ్డి? ఇలా లేడీస్ని మాట్లాడమని ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పాడు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం కదా ఇది. ఆ డయాస్ మీద చూశాను నేను. ఆ ఈలలు చప్పట్లు బాల. ఏమయ్యా మీకైనా బుద్ధి లేదా, జ్ఞానం లేదా? అతనేదో మైండ్ చెడిపోయి ఇంక మనం గెలుస్తామో లేదో ఇక్కడ అనేసరి ద్వారంతో మాట్లాడుతుంటే మీరు చప్పట్లు తట్టి మరి ఎంకరేజ్ చేస్తున్నారే, ఇది ఎంతవరకు ధర్మం? కొట్లాట్లేనా ఇంపార్టెంట్? ఎనీహా కొంతమంది వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళు కాదని అంటున్నారు. పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, మీరు పెట్టారు, వీళ్ళు పెట్టారు. చట్టం జరుగుతుంది. త్వరలోనే ఆవేశంగా బిహేవ్ చేసినటువంటి మిత్రుల్ని శిక్షిస్తుంది. కంట్రోల్ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు ఎంకరేజ్ చేసే వ్యక్తులు కాదు. మా డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డి ఏదన్నా కొంచెం ఇదంతా స్కెచ్ గీయడం ప్రసన్న కుమార్ రెడ్డికి అలవాటు కాబట్టి స్కెచ్ గీసి తన మనుషుల్ని బట్టి ఇల్లు పోతే పోయింది కదా, ఏముంది ఒక 30-40 lakhsే కదా ఇంట్లో వస్తువులు పగిలితేను, విపరీతమైనటువంటి గెయిన్ చేద్దాం, సింపతిని గెయిన్ చేద్దాం అని చెప్పని లేదు. జగన్మోహన్ రెడ్డి కాడ ప్రత్యామ్నాయం ఏదైనా బెనిఫిట్ అవుదామని చేశాడనేటువంటిది కూడా ఈ పోలీస్ ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎట్టయినా చట్టం పని చేసుకుంటూ పోతుంది. చట్టం తేల్చద్ది. చట్టాన్ని మనం అందరం కలిసి గౌరవిద్దాం. రెండో వారికి ఛాన్స్ లేకుండా, రెండో వారు భయపడేటట్టు ఇలా చేస్తారని మేము కూడా ఊహించలేదు. ఇంత అభిమానులు ఉంటారు, ఇలా తిరగబడతారు అనేటువంటిది మాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పి, వైసీపీ వాళ్ళు పొరపాటు జరిగింది, నేను తీసుకుంటున్నాను, నా మాటలు నా వ్యక్తిగతం, ఈ గబకంతా పొరపాటుగా మాట్లాడాను, వ్యక్తిగతంగా విమర్శించను, ఇక మీదట ఎవరిని విమర్శించను అని చెప్పి క్షమాపణ చెప్తే ప్రెస్ ముందు బాగుంటుందని కోరుకుంటూ మీ శ్రీనివాసరెడ్డి, నెల్లూరు, తెలుగుదేశం.